ఊర్లో కొత్తగా పెళ్లయిపోయిన తర్వాత అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు. ఎవరి కాపురాలు ఎలా ఉన్నాయి, ఎవరి దగ్గర ఏం పుల్లలు పెట్టాలని చాలా వరకు కూర్చుంటుంటారు కదా. ఇది చూసావన్నా నువ్వు ఎప్పుడైనా? చూశాను. వాళ్ళ సైకాలజీ ఏంటిది అసలు వాళ్ళది? మంచి కళ్ళ ముంగల వేరే కాపురాలు సంతోషంగా ఉండొద్దు, పని పాట అనేది ఏమి ఉండదు, ఎవరి సంసారం మంచిగా ఉంది వాళ్ళ సంసారాన్ని నాశనం చేయాలి. వాళ్ళ అందుబాటులో లేకుండా ఫోన్ల ద్వారా కూర్చొని ఏం పని పాటు ఉండదు కదా. ఈమెకు ఫోన్ చేసి నీ భర్త అట్లా చేస్తుండు, నీ భార్య ఇట్లా చేస్తుంది అని ఈయనకి ఎక్కిచ్చి చెప్పాలి, వాళ్ళకి ఎక్కిచ్చి చెప్పాలి. మంచిగా ఉన్న సంసారాలు నిప్పులు పోయాలి, ఈమె హ్యాపీగా నిద్ర పోవాలి. అప్పుడు కానీ వాళ్ళకి నిద్ర పట్టదు. రాదు. మంచిగా ఉన్న సంసారాలను ఎప్పుడు పని పాట లేని లాగం చేస్తేనే ఆమెకు మనశ్శాంతి. నిజం. అంతే, వాళ్ళకి అప్పుడు నిద్ర పడుతుంది, తిన్న తిండి కూడా పేకి పడుతుంది. ఇది కరెక్ట్ అన్న, నిజం. ఓకే. అండ్ దోస్తానా అంటే గనక మనం చూస్తే దోస్తానా చాలా ఫ్రెండ్లీగా అవి ఉంటుంటారు, కానీ తాగినప్పుడు చాలా వరకు నిజాలు మాట్లాడుకుంటుంటారు. ఇది ఎప్పుడైనా ఎదురైందన్న? తాగినప్పుడు 100% నిజాలే మాట్లాడతారన్న దోస్తులు. కానీ అవే తర్వాత తెల్లారి చూస్తే గొడవలు అయ్యి రచ్చకెక్కుతాయి. అన్న ఎంత మంచి దోస్తానైనా అన్ని మన పర్సనల్ విషయాలు అన్ని మనోడే కానీ ఎప్పుడు గిట్ట షేర్ చేసుకోవద్దన్న. ఎంత మంచి దోస్తాలైనా. ఎందుకంటే మనోడు మన దోస్తు అనుకునేటోడే పక్కల పాము అవుతాడు, పక్కనే ఉంటాడు, కాటేసే వరకు తెలియదు పక్కల పాము లేక. అందుకే ఎప్పుడు గిట్ట ఉన్న సీక్రెట్లు ఎంత మంచి దోస్తు ఉన్నా కానీ పంచుకోవద్దు. ఈ రోజు మిత్రుడైన దోస్తే రేపు శత్రువుగా మారచ్చు. ఇదైతే చెప్పగలుగుతాను. కానీ మనం ఎవరిని షేర్ చేసుకోవద్దన్న. మనది ఎంత మంచి విషయం ఉన్నా మన దోస్తే అని మన విషయాలన్నీ తీసుకొని దోస్తు కానీ చెప్తాము. వానికి మనకు మధ్య చిన్న ఇష్యూ ఏ రోజు అని వచ్చింది అనుకో, ఈ రోజు చెప్పిన మన విషయాలే వాడు మనకన్నా మళ్ళీ రివర్స్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తాం. అవి చిన్న చూపు అయిపోతాయి. అదే చెప్తున్నా, ఏ రోజు మిత్రుడైనోడే రేపు శత్రువు అవుతాడు అని చెప్పేది అదే అన్న. ఓకే. ఈ మధ్యకాలం బ్రేకప్ అనేది చాలా వినిపిస్తుంది. ప్రేమ తక్కువ, బ్రేకప్లు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు కావచ్చు లవర్స్ మధ్య? ఇప్పుడు లవ్ ఏడుందన్న, లవ్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఏమున్నా గానీ అట్రాక్షన్, నచ్చిందా, 4 రోజులు తిరిగినామా, వెళ్ళిపోయినామా, అంతే నడుస్తుంది. బ్రేకప్లు కానీ సిన్సియర్ లవ్ చేస్తే కదా. ఎన్నో 100లో 2-3 ఉన్నాయి సిన్సియర్గా లేవని అంట నేను. మిగతా అవన్నీ ఉన్న రోజులు ఎంజాయ్ చేసినామా, తర్వాత నీ దారి నీది, నా దారి నాది, అంతే. అదే నడుస్తుంది. ఎంజాయ్మెంట్ కి ప్రిఫరెన్స్, అందుకే ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఓకే. ఈ కాలంలో చూస్తే కనుక పెళ్లిళ్ళు కూడా చాలా లేట్ గా జరుగుతున్నాయి, అబ్బాయిలకు అమ్మాయిలకు కానివ్వండి. రాంగ పెళ్లిలే జరిగాయి అన్న. అయ్యో, ఎందుకు? ఏం జరుగుతాయి అన్న? పెళ్లిళ్ళు జరిగిన కాపురాలే నిలబడుతున్నాయి ఎక్కువ కాలం. ఇంకా వేరే ఏం జరుగుతాయి? రాంగ వేస్ట్. ఇంకోటి ఆడవిల్లలు అనేది లేకుండా అయినారు. వాళ్ళ అయిన వాళ్ళ గిట్ట జాబులు, మంచి పిల్లగాడు అందంగా ఉండాలి, జాబ్ ఉండాలి, ఇవన్నీ చూస్తున్నారు. అంతే ఉంటాయి మామూలు. ఇప్పట్లో పెళ్లిళ్ళు కావాలంటే కూడా 40 ఏళ్ళు అవి వచ్చినా కూడా పెళ్లిళ్ళు చేస్తారు. ఇంకా సర్చింగ్ లో దొరుకుతూనే రన్న. సర్చింగ్ కాదు, ఆడవిల్లలు అనేది దగ్గర రాంగ ఆడవిల్లలకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బిడ్డ పుట్టంగానే అరే నాకు బిడ్డ పుట్టింది అనుకుంటారు, కానీ బిడ్డ మహాలక్ష్మి అన్న ఇంటికి. చాలా మంది కొడుకులు పుట్టంగానే నాకు కొడుకు పుట్టిండు అని గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజులలో కొడుకులు ఎవరు అయ్యమ్మకు అన్నం పెడతానేరు. బిడ్డలు చూసినంత కొడుకులు ఎవరు చూడట్లేదన్నా. అది మాత్రం నేను చెప్పగలుగుతా. కానీ బిడ్డలు అంటే బిడ్డ అయింది కదా, ఒక ఇంటి కోడలే కదా తను కూడా. మళ్ళీ అక్కడ కూడా అత్తమామల్ని మంచిగా చూసుకోవచ్చు కదా. అత్తమామని మంచిగా చూసుకోవచ్చు అంటే వీళ్ళకు మైండ్ ఉండదన్న. పోవంగానే పక్కనోళ్ళ మాటలు వింటారు. అత్తమామ కాడికి పోయినా పక్కనోళ్ళ మాటలు వినే సగం జీవితాలు నాశనం కానీకి పక్కనోళ్ళ మాటలే అన్న. నీ అత్త ఫస్ట్ స్టార్టింగ్ పోతుంది అత్తగారింటికి, మీ అత్త ఇట్లా అంటే మైండ్ లో అదే టాట్ వెళ్ళిపోతుంది. నీ అత్త ఇట్లా, నీ మామ ఇట్లా, నీ మొగడు ఇట్లా అంటే మైండ్ లో ఫస్ట్ ఏదైతే పోతుందో అదే నడుస్తుంది ఇక కంటిన్యూ. ఇక అదే చెప్తున్నా కదా అన్న, మంచిగా చూసుకోనికి ఏం లేదు. ఇక ఫస్ట్ పోగానే పక్కన ఉన్న మాటలు వినకుండా ఒక 2-3 నెలలు అయ్యమ్మని అత్తమామని అబ్జర్వ్ లో పెట్టింది అనుకో, వాళ్ళ గుణం ఏందో తెలిసిపోతుంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్న. అర్థం ఎక్కడుంది? మంచిగా ఉండాలంటే ఫస్ట్ పక్కనోళ్ళ మాట వినకుంటుంటే చేయాలన్న. భార్య భర్త కాపురాలు చాలా మంచిగా ఉంటాయి. అంటే వాళ్ళ మధ్యలో రావు, వాళ్ళ మధ్యలో వచ్చినా పొద్దుగాలు వచ్చినా సాయంత్రం వరకు మంచిగా అయ్యేటోళ్ళు చాలా మంది ఉంటారు అన్న కాపురాలు. ఈ పక్కనోళ్ళ మాటలు ఎప్పుడైతే తింటారో అప్పుడే జీవితాలు సగం నాశనం కానీ అదే. అచ్చా. ఇప్పటివరకు మీరు చూసిన మీ ఫ్రెండ్ సర్కిల్స్ లో కొన్ని మనము చూస్తూ ఉండలేకపోయి కూడా మనం చెప్తుంటాం, ఒరే నచ్చ చెప్తుంటాం మనం, కానీ వాళ్ళు వినరు, మనకి ఇంకా రివర్స్ అవుతుంటారు. మంచి చేయకపోతే మనకి అది నెత్తి మీద పడుతుంటది. ఎందుకు కావచ్చు? ఏమున్నాను ఈ రూలలో ఏదే చెప్తున్నాను, ఎవరు నేను చెప్పింది నాకే తోపు, నేను చెప్పింది నేను కరెక్ట్ చెప్తున్నాను, నువ్వే రాంగ్ చెప్తున్నావు అంట. నువ్వు రాంగ్ చెప్తాను ఎవరా, నేనే ఈ రోజులో లేదని నా మాట నాకే గొప్ప అవుతుందన్న. పక్కనోనికి ఏదైనా మంచి చెప్పినా చెడుగానే అవుపిస్తుంది.
చెడుగానే. నువ్వు ఎంత మంచిగా చెప్పినా అది అమ్మాయికైనా అబ్బాయికైనా చెడుగానే అవుపిస్తుంది ఈ రోజులలో. కొన్ని చోట్ల మనం కష్టపడి పని చేస్తే కూడా సాలరీస్ ఎక్కువ ఉండవు, తక్కువ ఉంటది. కానీ పని చేయని వాడికి సాలరీ ఎక్కువ ఉంటది, వాడి మాటనే కంపెనీ నమ్ముతుంటది. అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? ఈ రోజులలో కష్టాన్ని నమ్ముకునేటోనికి ఫలితం లేదన్న, పైన పైన మాటలు చెప్పేటోనికే ఉంది. ఓ తెల్లంగేసి ఒక కార్లో దిగిండు అనుకో, వాడిగా తోపు నమస్తే వాని మర్యాదలు అలాగ ఉంటాయి. వీడు కష్టం చేసి నిజాయితీగా ఉండటోనికి ఏ విలువ అనేది లేదన్న ఈ రోజులలో. కష్టాన్ని ఒకటి చూస్తున్నాడు, సోక్టప్లే చూస్తారు ఈ రోజులలో. ఓకే. కానీ మనం కూడా చూస్తే కనుక ఏదైనా ఇప్పుడు బట్టలు కూడా చాలా వరకు మన బిజినెస్ చేసే వాళ్ళు కూడా రోడ్ మీద చేసేవాళ్ళు చిన్న చూపు చూస్తుంటారు. షోరూమ్ లో చూడంగానే అవే బట్టలు అక్కడ చూస్తే కనుక 1000 పెట్టి కొంటుంటారు. కానీ ఇక్కడ బేరం అయితే లేదు, అక్కడ బేరం అవుతుంది. ఎందుకు కావచ్చు? ఇప్పుడు ఒక షర్ట్ అన్న, ఇప్పుడు ఈ షర్ట్ ఉంది 500 అనుకో, షాప్ లో పోయి తీసుకున్నా అనుకో, వానికి ఒక రేంజ్ అన్న. నేను ఆ షాప్ లో తీసుకున్న 500 షర్ట్ 2000 అని చెప్పుకుంటాడు, షాప్ లో తీసుకున్నా. ఓకే. ఇక తీసుకుంటే ఆయన రోడ్డు మీద తీసుకుంటే ఆయనకు చీప్ అయిపోతుంది. సేమ్ ధర ఉంటుంది, సేమ్ రేట్ ఉంటుంది. ఇప్పుడు షాప్లో తీసుకున్న షర్ట్ 2000 ఉంటే అదే ఆన్లైన్లో 500కే దొరుకుతున్నాయి. నేను చెప్పి ఏంటంటే గొప్ప, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అన్నా, నేను నీ దగ్గరికి వచ్చి మొన్ననే షర్ట్ తీసుకున్నా మామ 2000 పెట్టి తీసుకున్నా అంటే ఆయనకి అదొక ఏమంటారు గొప్ప వాల్యూ అని. ఒక రీల్ చేశారు మీరు, తాగినోళ్ళేమో ఏంటి శీషలు అమ్మేటోడేమో కరోడ్పతి అవుతున్నాడు, తాగినోడేమో బిచ్చగాడవుతున్నాడు, సంథింగ్ చేశారు. ఏంటిది అది? వాస్తవమే అన్న. ఈ రోజులలో వైన్ షాప్లలో పోయి బీర్లు కోటర్లు అమ్మేటోడు పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటాడు. కానీ అవి తాగేటోళ్ళం ఏం చేస్తామన్నా, ఉన్న బిల్డింగ్ లో అమ్ముకుంటున్నాం తాగుడు కోసం కేవలం. మనం తీసుకొని మనకు సంపాదన ఇస్తున్నాం, వాడు బిల్డింగ్ లో తాగుడుకు బానిసే. అసలు ఈ ఐడియాస్ ఎలా వస్తాయి మీకు? అసలు చూస్తుంటాం కదా, మన ఫ్యామిలీలో జరగవచ్చు, ఊర్లో జరగవచ్చు, ఫ్రెండ్ సర్కిల్ లో జరగవచ్చు. తాగి తాగి ఉన్నదాన్ని అమ్ముకునేటోడు ఉన్నాడు అంటుంటారు కదా, మనకు ఆ టాటా అనేది అర్థమైపోతుంది అన్న. సంఘటన కొన్ని చూసినప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగే నేను ఇవి వీడియో అనేది చేస్తున్నాను. ఎలా ఉంది రెస్పాన్స్? అంటే చూస్తే చాలా షేర్స్ అవుతున్నాయి, ఏమైనా ఫోన్ కాల్స్ అలా ఏమైనా వస్తున్నాయా? ఫోన్ కాల్స్ వస్తాయన్న, నేనైతే ఏది చెడు చెప్పాను. కంటెంట్ తీసినా అంటే నలుగురికి ఉపయోగపడాలనే చేస్తా. నచ్చినోనికి ఏమో అది మంచి అనిపిస్తుంది, నచ్చనోనికి అది చెడు అనిపిస్తుంది అన్న, అంతే ఆడ. అంతే. ఎవరికైనా అది నచ్చలేదంటే మనసు లేనట్టే మీ వీడియోస్ అయితే, నేను చెప్తున్నా నా ఒపీనియన్. ఇంకోటనా, ఇది అడిగినావు, ఒక మనిషి ఇప్పుడు నీకు నచ్చినట్టు ఉన్నాను అనుకో, నేను మంచివాడిని. నీకు నచ్చినట్టు ఉండను అనుకో, చెడ్డోని. ఏదైనా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది.